ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తను చచ్చిపోద్దనేసి తను చెడిపోద్దనేసి తను ఫ్రెండ్షిప్ చేసుకుని పిల్లడికి దగ్గర అవ్వమని ఆలోచించాను. బ్రేకింగ్ న్యూస్ మాకు ఆ అమ్మాయి ఇప్పుడు మా వైఫ్ వచ్చి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ క్యాన్సర్ అనేది రికవర్ అవుతుంది, బతకడానికి చాయిస్ ఉందని చెప్పారు డాక్టర్ గారు. అంటే 6 months తర్వాత. కాదు తమ్ముడు, మీరు ఆ అమ్మాయి చనిపోవాలని కోరుకుంటున్నారంట మనస్ఫూర్తిగా? నేను చనిపోవాలని కోరుకోలేదు. డాక్టరే చెప్పారు మీ ఆయన ఎప్పుడు చనిపోతుందని అడుగుతున్నారని చెప్పారు మేడం. మేబీ తను నేను ఆ ఫ్రెండ్షిప్ లో ఉన్న అమ్మాయి ఏమో చనిపోవాలని కోరుకుని నేను చనిపోవాలని. మీ ఆయన అన్నాడంట డాక్టరు. మీ ఆయన డాక్టర్ని అడిగావా లేదా మా ఆవిడ ఎప్పుడు చచ్చిపోద్దండి అని? నేను డాక్టర్ నాకు క్యాన్సర్ రికవర్ అవుతుందని తెలిసిన తర్వాత ఆమెతో మాట్లాడాను. నీకు వేరే పెళ్లి చేస్తాను వదిలేమని అడిగితే నేను ఎలా వదులుతాను, నేను వదలను అని అంటుంది మేడం. నేను తను చంపాలనుకున్న వాడిని అయితే నాకు పెళ్ళొద్దు, పిల్లని చూసుకుంటాను, పెళ్లి చేసుకుని అంటే అన్నావు. అందుకే ఆవిడ దృష్టిలో నువ్వు పెద్ద శ్రీరామచంద్రుడు అయ్యావు. అబ్బాబ్బా మా ఆయన ఏంటి అసలు ఎవరిని కన్నెత్తి చూడట్లేదని అని చెప్పి ఆవిడ అటు తిరిగి పడుకుంది. నువ్వేమో వచ్చి ఇక్కడ మొదలు పెట్టావు కార్యక్రమం. నిజంగా నువ్వు అంత ఖచ్చితమైన మనిషి అయితే పెళ్ళే వద్దు, నువ్వే నాకు అంతా అనుకునేవాడివి. ఆ అమ్మాయిని సెట్ చేసిన 10 రోజుల లోపల ఆ అమ్మాయితో కమిట్ అయిపోవటం ఏంటి? కాసేపు కొంతకాలం శ్రీరామచంద్రుడిలా ఉండొచ్చుగా. కొంతకాలం వెయిట్ చేసాం. ఎంతకాలం వెయిట్ చేసావు? టైం కొంతవరకు వెయిట్ చేసాం. 1-2 months వెయిట్ చేశారు సార్, ఈ లోపు కమిట్ అయిపోయారు. వెయిట్ చేయలేదు సార్, వెంటనే ఎలాగో చనిపోతున్నారు. ఎలాగ చనిపోతుంది తను అనేసి ఈలోగా మీరు వేడి ఆపుకోలేరు. వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళే డాక్టర్లు, వీళ్ళే. ఇంట్లో ఆల్రెడీ జబ్బు వచ్చిన మనిషి పాపం ఎప్పుడు చనిపోద్దా అనే బాధలో ఉంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా మంచివా? పక్కన వాళ్ళని ఇంకా బాధ పెట్టడం కాదా? బుద్ధుండి ప్రవర్తిస్తున్నారు అసలు? కొంచెం అన్న మానవత్వం లేదా? భార్య కదా, భార్య. కానీ ఇంకేం మాట్లాడతావయ్యా? ఇంకేం మాట్లాడతావు? ఇంకేం సర్ది చెప్తున్నావు నువ్వు చేసిన పనికి? ఇంకా ఏం చేద్దామంటే ఇప్పుడు నీ డెసిషన్ అనేది వాళ్ళిద్దరే. ఏమి నువ్వేం చేస్తావు మధ్యలో? థర్డ్ ఎంపైర్ ఎవరో ఒకరు డిసైడ్ చేసుకుంటే అటువైపు నుంచి ఉంటా అంటాడు. డిసైడ్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తనే అంత నేను చనిపోయిన తర్వాత చేసుకోమన్నాను, కానీ నేను బతుకుండగా వీళ్ళిద్దరిని కమ్ముతామని చెప్పలేదు మేడం. నేను కాదమ్మా, నువ్వేమన్నా సతీ సావిత్రి అనుకున్నావే ఏంటి? మీ ఆయన బొట్టలో పెట్టుకుని తీసుకెళ్ళాడు అందరి దగ్గర పంచి అయ్యయ్యో అని తీసుకురావడానికి చేసుకున్నాను మేడం. ప్రామిస్. సరే తర్వాత కమిట్ అయినా సరే ఇంటికి తీసుకొచ్చేందుకు పెట్టావమ్మా నువ్వు? ఇంటికన్నా తీసుకురాకుండా ఉంచాల్సింది కదా. బాబుకి దగ్గర అవుతుంది అనుకున్నాను, కానీ ఈయనకి దగ్గర అవుతుందని నేను అనుకోలేదు మేడం. కాదు నాన్న, నువ్వు బతుకుతున్నావని సంతోషపడాలా, లేకపోతే ఈ రకంగా జీవితం నాశనం చేసుకున్నామని బాధపడాలా? అర్థం కావట్లే అసలు. కాదమ్మా, ఇప్పుడు ఓకే, నువ్వు సేఫేనా? హెల్త్ వైజ్ యువర్ సేఫ్? అవును సార్. ఇప్పుడు అనిపిస్తుందా ఎందుకు బతుకున్నానని ఇదంతా చూడటానికి? ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావేంటి? ఆ అవతారం ఎత్తిన రోజు అమ్మాయిని తీసుకొచ్చిన రోజు నువ్వు ఏడవలసింది. నేను చేస్తున్నది కరెక్టా రాంగా అని. నేను ఇలా చేస్తారని అనుకోలేదు సార్. ఎవరినైనా పెద్దల్ని కన్సల్ట్ చేసేవా తల్లి? ఎవరినన్నా పెద్దవాళ్ళని ఎవరినైనా ఇలా చేస్తున్నాను ఎవరిని కన్సల్ట్ చేయలేదు? ఎవరిని కూడా మీ తల్లిదండ్రులు కానీ అతని తల్లిదండ్రులు ఎవరిని కన్సల్ట్ చేయలేదు? ఎవరిని చేయలేదు. అంటే 8 years బాగున్నట్టున్నారు వీళ్ళు అన్యోన్యం. ఎంత టైం పట్టింది అతను ఒప్పించడానికి? మీరు ఎంతకాలం బతిమాలేవు? నాకు బాగాలేని కానించి బతిమాలి. 5-6 నెలలు బట్టి బతిమాలేవు. చాలా కష్టం మీద ఒప్పుకున్నాడు. కట్ చేస్తే 5 రోజులకు కమిట్ అయ్యాడు, అంతేగా? అవును. అప్పటికి చనిపోయిన తర్వాత ఎలాగా ప్రాసెస్, చనిపోయిన తర్వాత ఎలాగా తోడు ఇచ్చేసుకుని, కానీ అప్పుడు దాకా ప్రాసెస్ తగలయ్యా. అదేం ప్రాసెస్ రా బాబు? ప్రాసెస్ అంటే అదేనా? భార్యను బతికించడానికి ట్రై చేయాలి, భార్య గురించి కష్టపడాలి, అది వదిలేసి ప్రాసెస్ అంటే ఇక్కడ ప్రాసెస్ నడిపించి అక్కడ ఆ ప్రాసెస్ ఎప్పుడు ఆపుతారు డాక్టర్ గారిని వెళ్ళి అడిగేవాడు నువ్వు? అడిగారండి మేడం. ఎప్పుడు మా ఆవిడ ఎప్పుడు చనిపోతుంది, ఇంకా ఎన్ని రోజులు బతుకుతుంది అని అడుగుతున్నారండి మేడం. అసలు ఈ కేసులో నిన్ను చెంపలు పగల కొట్టాల్సిందే, ఆన్లైన్లే కాదు. తప్పు చేయించడానికి అన్ని అరేంజ్ చేసి తప్పు చేశారండి అంటే ఎట్లాగా? సరే ఇప్పుడు నీకు ఎవరు కావాలి వాళ్ళిద్దరిలో? మొదటి భార్య కావాలి. మరి ఆవిడ ఏం చేద్దాం? మొదటి భార్య రెండో భార్య ఏంద్రా బాబు? అంటే పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మని పెళ్లి కూడా చేసుకున్నావా? ఏమ్మా నీకు తెలుసా? తెలియదు మేడం. తెలియకుండా సీక్రెట్ గా చేసుకొని 3వ నెల ప్రెగ్నెంట్. 3వ నెల ప్రెగ్నెంట్ అంట. కదమ్మా, ఈ న్యూస్ అంతా ఇప్పుడు తెలిసిందా నీకు? ఇంతకు ముందేనా? ఇప్పుడే తెలిసింది సార్. తెలిసినాక మన కాంటాక్ట్ అయ్యింది. ఎంతకాలం అయింది తమ్ముడు పెళ్లి చేసుకుని? 4 months. తను నా దగ్గరకు వచ్చి ఇట్లా ప్రామిస్ చేసుకున్నప్పుడు తను ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం కదా, తను కమిట్ అయిపోదాం అన్నాడా? అంటే కమిట్ అంటే అట్లా కాదు, ఎలాగో లైఫ్ పార్ట్నర్ కదా అవుతాడు కదా, సో అర్థం చేసుకొని ఇంకా ఎలాగో ఫిజికల్ గా అట్లా అయింది. మీ పేరేంటమ్మా? స్వీటీ. సరే పెళ్లి ఎందుకు చేసుకున్నారమ్మా?
తను ఎలాగా చనిపోద్ది అనేసి ఎలాగో సరిపడం ఏంట్రా ఏ బాబు? ఏంటయ్యా బాబు కాదు ఎలాగే చనిపోతావేంటి, ఎలాగే చనిపోద్దనా లేదంటే ఎలాగోలా చనిపోవాలని కోరుకుంటున్నారా? కంట్లో నీళ్ళు ఆగట్లేదు వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయికి. ఇప్పుడు మొత్తమే చూస్తే ఏంటో కనుక భగవంతుని ఎన్నో పూజలు చేసినట్టు అనిపిస్తుంది మీరిద్దరు ఆవిడ చనిపోవాలని. అలా మీ తపస్సులు ఫలించలేక ఇది కథ కథ జీవితంకి ఆ పిల్ల వచ్చినట్టు. మంచితనం ఆ పిల్లని బతికిస్తుంది ఇక్కడ. నువ్వేం పూజలు చేసావమ్మా ఆవిడ చనిపోవటానికి? ఏ సిగ్గుందా నీకు అసలు? ఒక అమ్మాయి ఒక ఒక మహిళ, ఒక స్త్రీ, ఒక భార్య ఇంత అద్భుతంగా ఆలోచించి వాళ్ళ ఇంకా భార్యాభర్తల బంధాలు పాడైపోతున్నాయని మేము బాధపడుతున్నాం. ఇక్కడ ఇంత చక్కగా ఉన్నారు వాళ్ళిద్దరు, 80 years బాగున్నారు. అంత మంచి హస్బెండ్ ఒకవేళ ఇవిడ చనిపోతే ఎక్కడ పెళ్లి చేసుకోకుండా పిల్లోడి కోసం ఆగుతాడని ఆవిడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతని లైఫ్ సెట్ చేయాలని అనుకుంది. మగాడి సహజ లక్షణం ఎక్కడన్నా ఫ్రీగా దొరికితే వదిలిచేవరగా అందరూ ఉత్తమంగా ఉండాలని లేదు కదా. నీకు వచ్చినప్పుడు నీకు ఒక వాల్యూ ఉండాలి కదా. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు సిగ్గు లేకుండా కమిట్ అయిపోవడం ఏంటి? ఆయన నువ్వు ఆపాలి. కాదమ్మా, నీ ఏ ఉద్దేశంతో వెళ్ళావు? ఓన్లీ ఆవిడ కమిట్మెంటేనా? ఆమె ప్రామిస్ చేయించుకుంది నాకు, ఇదా నేను ప్రామిస్ చేయించుకుంది. నీకు అతనిలో ఏం కనిపించింది? నీకు కావాలంటే ఫ్రెష్గా ఉండేవాడు, ఈ క్యాన్సర్ బాధలు లేనటువంటి వాడు ఎవడోడు దొరుకుండేవాడుగా. నీకెందుకు? వై ఆర్ యు వెరీ స్పెసిఫిక్ అబౌట్ హిమ్? అతను ఎందుకు కావాలి? అంటే ఒక కొడుకుండి ఆల్రెడీ పెళ్ళి అయినటువంటి మొగుడినే చేసుకుంటాను నేను నిర్ణయించుకున్నావా? ఈమెకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎందుకు? సంబంధం ఒకటి వచ్చింది, చేసుకుని ఉన్నంతలో కంఫర్ట్ సంబంధం అని చేసుకున్నట్టు ఒప్పుకుంది. అంటే తను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి. ఏం అర్థం చేసుకున్నాడమ్మా? ఏం అర్థం చేసుకున్నాడు? అంతగానో ఏం సపోర్ట్ చేస్తాడు? వాళ్ళ ఇంట్లో ఎందుకు వెళ్ళావమ్మా? ఆవిడ చనిపోయినాక పెళ్లి చేసుకోమంది, నీతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది ఆవిడ ఓవరాల్ గా. ఆవిడ చనిపోయేదాకా నువ్వు వెయిట్ చేయాలి కదా, ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు? బాబుని చూస్తాను. నువ్వు ఆగు, ఆవిడేం చెప్తుందో విందాం. బాబుని చూసుకోవడానికి. మరి బాబుని చూసుకుంటే సరిపోయేది కదా. ఆవిడ ఫస్ట్ ఏం అడుగుతుంది? మంచి తల్లిని అడుగుతుంది. చిన్న బాబుని వదిలేసి పెద్ద పెద్ద బాబు. బాబుని చూసుకుంది. కాదమ్మా, అతని ప్రపోజలా కమిట్ అయిపోదాం, ఎలాగ మ్యారేజ్ వరకు వెయిటింగ్ ఎందుకు ఆగలేకపోతున్నాను అనేది నీదా? ఎవరిది ప్రపోజల్? నువ్వేమన్నా ఆడపిల్లగా కొద్దిగా రెజిస్ట్ చేసావా? నేనేం చేయలేదు, తను. ఇంకా ఎలాగో చేసుకుంటున్నాం కదా అని మీరు ఇద్దరం మాట అనుకుని చేసుకున్నాం మ్యారేజ్. ఎలాగా ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? గుడిలో. పెళ్లి ఎందుకు చేసుకున్నారు మరి? ఈవిడ బతికేస్తుందని తెలిసినాక అమ్మో పెళ్లి చేసుకోకపోతే బాగుంది అనుకున్నారా? అలాగని కాదు, నీ పిల్లడికి కొద్దిగా దగ్గర అయ్యాం. అది కాక తను చనిపో ఊరుకోవయ్యా, ఏదో కారణాలు ఎత్తుకొని చెప్తున్నా. ఈ పిల్లడు స్టోరీ వాడతారు మీరు, నాకు తెలియక అడుగు. మనసు నుంచి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది, సీక్రెట్ గా పెళ్లి కూడా చేసేసుకున్నారు. ఈ లోపు ఈ పిల్ల బతికిందని తెలుస్తుంది. ఏం చేద్దాం? ఏం చేద్దామంటే మరి తను చనిపోద్ది అనేసి మా డాక్టర్ కష్టం అని చెప్పి. ఇంకోసారి అనకయ్యా బాబు, ఆవిడ చనిపోతుంది ఆ మాట అనకు. చిరాగ్గా ఉంది వినటానికి. తప్పయ్యా బాబు. చనిపోతుందని బాధగా ఉందా, చనిపోవాలని కోరుకుంటున్నావా? మాకు అర్థం కావట్లేదు. చనిపోద్దని బాధగానే ఉంది. ఏం బాధ? అక్కడ పెళ్లి చేసుకుంటా, అక్కడ పెళ్లి చేసుకోవటం బాధ? ఏమైనా బాధపడే మగాడి లక్షణాలు కనిపిస్తున్నాయా? నువ్వు గొప్ప మహానుభావుడు అని చెప్పి ఆ మహాతల్లి ఊహించుకుని పెళ్ళి ఆవిడ చనిపోయిన తర్వాత నువ్వు ఇలా గడ్డాలు పెంచేసుకుని దేవదాసులాగా అయిపోతావన్న భయంతో ముందస్తునే మీకు పెళ్లి కమిట్మెంట్ రాసి ఇచ్చేది పెద్ద మెంటల ఆమెకి. మీరేమొచ్చి ఎలాగా పెళ్లి కుదిరిపోయింది కదా, ఇంకా ఈ కార్యక్రమం వరకు అని చెప్పి గర్భవతి చేసి పడేసావు. నువ్వేమో వచ్చి చనిపోద్దేమో అని ఏదో సెంటిమెంట్లు. అసలు నీ మొహంలో ఏమన్నా ఉందా? ఆవిడనే తల్లిని చేస్తా. కానీ ఏ టైం అనేది మనం చెప్పలేం కదా. డాక్టర్ అనేది కొద్దిగా 1% అయినా సరే మాకు హోప్ ఉందని చెప్తే నువ్వు అట్లా కమిటెడ్. ఇవంతా జరిగేది కాదు. ప్రాసెస్ మెడిసిన్ అంతే. ఇదంతా దేవుడు తప్పు, డాక్టర్ తప్పు. నీది ఎలా ఉందంటే తెలుసా, నువ్వు ఆ హాస్పిటల్ మీద కేసు వేసేటట్టున్నావు. ఏంటి మీరు చచ్చిపోద్దా అనుకున్నారు, ఇప్పుడు చచ్చిపోలేదు, నేను ఈయన పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు మీరు ఎలాగా అని చెప్పి నువ్వు వాళ్ళ మీద కేసు వేసేటట్టున్నావు. లేదు సార్, అంటే డాక్టర్ మీద ఎలా కేసు వేస్తాం? నువ్వు వేస్తావు కూడా. ఇప్పుడు అట్లాగే ఉంది నీ పని. అంటే డాక్టర్ ఏం చెప్పి 1% అయినా ఓపెన్ ఉందంటే మెడిసిన్ కూడా రికవర్ అవుతుంది అంటే మేము మాక్సిమం అలా చేసిండే వాళ్ళు కాదు. నేను వెయిట్ చేసి ఎలాగైనా భార్యని బాగా చూసుకునేవాడు. అరే డాక్టర్కి నీ లోపల ఇంత కళాపోషకుడు ఉన్నాడని అతనికి ఏం తెలుసు? చచ్చిపోద్ది భార్య అనగానే నువ్వు పరిగెట్టుకుని వెళ్ళి ఒక అమ్మాయితో పడుకుంటావని డాక్టర్కి ఏం తెలుసు? నేను అమ్మాయితో పడుకోలేని కాదు సార్, పడుకోకుండానే గర్భవతి అయిందా? 1 year దాకా నన్ను ఒప్పించి వేరే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటూ ఉన్నకాడికి పిల్లడు. ఆవిడ వరకు ఆవిడ ప్రూవ్ చేసుకుంది భర్తకు ఒక అమ్మాయిని చూడాలని. కారణానా? తనే ఇచ్చేయకన్నా కాదు, ఆవిడ వరకు ఆవిడ ప్రూవ్ చేసుకుంది. నువ్వు కూడా వెయిట్ చేయాలి కదా. నా భార్యకి ఏదో తన కోరిక ప్రకారం ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, తన కార్యక్రమాలన్నీ నా చేతి మీద గౌరవంగా అయినాక చూసుకుందామని అనుకోవచ్చు కదా. నీకు ఆల్రెడీ రెడీగా ఒక అమ్మాయి ఉంది, వెయిట్ చేయొచ్చు కదా. ఎందుకు వెయిట్ చేయలేదు? నాకు బాగా పోయినా సరే నా దగ్గర రాకుండా అక్కడ తనతోనే ఉంటున్నాడు. కాదమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను వచ్చి నా దగ్గర ప్రామిస్ తీసుకుంది, ఇలా నేను చనిపోతాను. అమ్మ ఒట్లు తీసి గట్లు మీద పెట్టండి అమ్మా. ఇప్పుడు అవన్నీ కాదు, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అమ్మాయి బతుకుంది, ఆ అమ్మాయి ఎల్లకాలం బతుకుతుంది, 100 ఏళ్ళు ఆయుష్ ఆ అమ్మాయికి. చక్కగా బిడ్డ ఉన్నాడు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు ముగ్గురు. ఏంటి నీ గోల?
నేను వచ్చేసి ఇప్పుడు మేమిద్దరం ఫిజికల్గా కలిసాము అండ్ నాకు ప్రెగ్నెంట్ ఇప్పుడు. సో ఇప్పుడు నేను తన్నే నువ్వు వెళ్ళాలి. ఇంకెవరన్నా ఎక్కడన్నా భార్యలు క్యాన్సర్తో చనిపోయేటటువంటి కొంపలు ఎక్కడన్నా ఉంటే ఆ కొంపలకి వెళ్ళి అక్కడ ఏమన్నా మొగుళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి. ఆడు పోషిస్తాడు నిన్ను. బుద్ధి జ్ఞానం లేకుండా. నాకైతే తనే కావాలి. కావాలంటే ఎలా కుదురుతుందమ్మా? నువ్వు చేసింది కరెక్టా? ఆయన వద్ద అంటున్నాడు కదా, ఆ అమ్మాయి నాకు అవసరం లేదండి, నా భార్య నాకు మరి important నేనైతే అంటున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నా. ఎందుకున్నావు? తను ఆల్రెడీ చెప్పింది కదా ఇలా పెళ్లి చేసుకోవాలి. ఆవిడ చనిపోయిన తర్వాత కదా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ప్రామిస్ తీసుకుంది. మరి ముందే నువ్వెందుకు కమిట్ అయ్యావు? తప్పు నీదే కదా. ఇప్పుడు ఆయనే కావాలని కూర్చుంటేలాగా మరి ఆవిడేమైపోవాలి? ఏమో అలాగైతే మేమిద్దరము అనుకొని ఇద్దరం కలిసి. ఇప్పుడు ఆయన నువ్వు వద్దంటున్నాడు, ఏం చేస్తావు? తనే కావాలంటాను. తనే కావాలా? ఏం బాబు తనే కావాలంట, నీ స్టేట్మెంట్ ఏంటి? తనే కావాలంటే వైఫ్కి తనే మొత్తం ఇంతకి వైఫ్ చేస్తాం మెడిసిన్ చేస్తాం అని చెప్పారు కదా, తన నిర్ణయం ఇంకా చెప్పమని. తను కావాలంటుంది, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు. మంచి మాట చెప్పాలమ్మా సరోజా. నేను చనిపోయిన తర్వాత మ్యారేజ్ చేస్తానన్నాను కానీ నేను బ్రతికుండగలని కాదు. మరి ఏం చేస్తావు? అర్జెంట్గా చచ్చిపోతావా? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు బతుకున్నప్పుడు సొల్యూషన్ చెప్పండి. నాకు బాగలేదు అని బాబుని చూడడానికి వచ్చి చూస్తా. అమ్మ నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించేటప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని చూడాలి. ఫేస్ చేయాలంతే. బెల్లం దగ్గర చేమ దగ్గర పక్క పక్కన పెట్టి అవి తినకూడదండి నేను చెప్పినప్పుడే తినాలంటే కుదరవు కదా. జరిగిపోయింది అక్కడ సీను. నిన్ను నమ్మకం ఒక పిల్ల వచ్చింది, ఆ పిల్ల చేసింది తప్ప ఆ పిల్ల నువ్వు 50% చేస్తే ఆవిడ 50% చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేద్దాం చెప్పు? నువ్వు ఇంట్లోకి తేకపోతే ఆ పిల్ల ఎవరినో చూసుకుని ఎవరినో చేసుకుని అది అమ్మాయికి వేరే పెళ్లి చేస్తాను. వేరే పెళ్లి చేస్తావు, ఆవిడ చేసుకోవాలిగా. బిడ్డ కడుపులోనా అబార్షన్ చేయించి వేరే అంతా నువ్వే సర్టిఫై చేసేస్తావా? ఈవిడే తీసుకొస్తుంది, ఈవిడే పెళ్లి చేస్తుంది. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తాను కదా, నీకు తెలియక. ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అబార్షన్ ఎలా చేయించేస్తావు? నిర్ణయం చెప్పు. ఇప్పుడు వద్దు సంవత్సరం నేను పెళ్లి చేసుకుని ఇలా ఉంటానంటే నువ్వే లేదు నీకు సంబంధం చూస్తాను, నేను చనిపోతాను, నేను సంబంధం చూస్తానని నన్ను ప్రెజర్ చేసావు. చనిపోతే ఒక నీతి, చనిపోతే ఒక నీతి అనేది కాదు కదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అన్యాయం అయింది, ఈరోజు నిన్ను నమ్ముకుని వచ్చింది. ఓకే, నువ్వు బ్రతుకుతావు అని చెప్పి నువ్వు కూడా కళ్ళవు అనుకోలేదు, వాళ్ళు కూడా కళ్ళలేదు అనుకోలేదు. నిర్ణయాధికారం నీ చేతుల్లోనే ఉంది. ఏం చెప్తావో చెప్తే దాన్ని బట్టి నేను ఏమైనా చెప్తాను. అమ్మాయికి అయితే వేరే మ్యారేజ్ చేస్తాను. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.